హలో నమస్తే వనకం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ హారిక. ఇవాళ నేను మీకు టమిలియన్ స్టైల్ మా ఫ్యామిలీ సిగ్నేచర్ డిష్ కర్రీ పాస్తోల్ అంటే కీమా స్టఫ్డ్ గర్జలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి నేను ఒక గ్లాస్ గోధుమ పిండిని ఇలా పూరి పిండిలాగా చపాతీ పిండిలాగా రెడీ చేసి పెట్టుకున్నానండి, పిసికి పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ కీమా తీసుకొని చక్కగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ ఉప్పు వేసి ఇలాగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు చక్కగా కీమా బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఇప్పుడు దీనికి కర్రీకి నేను ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతం కూర ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాణలిలో నూనె పోసాం కదండి, ఇది వేడైపోయింది. ఇప్పుడు మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని ఇందులో వేసేస్తాం. ఓకేనా. వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఉల్లిపాయలన్నీ మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇందులో నేను ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న మెంతం కూర కూడా వేసుకున్నానండి. మెంతం కూర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇవి వేగిపోయింది, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో చిటికెడు పసుపు వేసుకున్నాను. ఓకే. ఇప్పుడు 2 నిమిషాల పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా బఠానీలు కూడా వేసుకున్నానండి. నేను ఒక హాఫ్ కప్ బఠానీలు మీకు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం బఠానీలు అంటే, సీజన్లో దొరుకుతుంది కదా, అందుకే వేసుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసేసుకుందామండి. ఓకేనా. పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి. ఇది మధ్యలో మంచిగా పంటికి తగిలితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేగిపోయాక మనం కీమా కూడా యాడ్ చేసుకున్నాము. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఓకేనా. కీమాలో ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. 1 స్పూన్ కారం పొడి, కొన్ని ఉల్లికాడలు ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకుంది వేసుకొని చక్కగా 2 నిమిషాల పాటు బాయిల్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసి పక్కన పెట్టుకున్నానండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలన్నమాట. ఇది చల్లారే లోపు మనం పూరీలు ప్రెస్ చేసుకుందాము. పూరీలు ఇలా కొన్ని కొన్ని కొంచెం కొంచెం ముద్ద పిండి తీసుకొని చక్కగా సన్నగా పూరీలన్నీ ఒత్తి పెట్టుకోవాలి ఈ విధంగా. ఓకేనా. ఒకవేళ మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటే పూరీ ప్రెషర్తో చేసుకోవచ్చు. లేదు, నేనైతే చేతితోనే చేసుకుంటున్నాను. ఇలా మీకు ఎన్ని గరిజెలు కావాలంటే అన్ని పూరీలు మీరు ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా న్యూస్ పేపర్ మీద వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? పూరీలు ఇలా న్యూస్ పేపర్ మీద వేయడం వల్ల స్టిక్ అవ్వకుండా ఉంటుందండి చక్కగా. ఓకేనా. ఇప్పుడు ఈ పూరీలు తీసుకొని ఒక 1 by 1 ఒక్కొక్క పూరీ తీసుకొని కీమాని స్టఫ్ చేసుకుందాము. ఇలా స్పూన్ సహాయంతో కొంచెం కొంచెం కీమా తీసుకొని ఒక 2 to 3 స్పూన్స్, మరీ ఎక్కువగా ఫిల్ చేయొద్దండి, మరి తక్కువగా కూడా ఫిల్ చేయొద్దు, మీడియంగా దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని మనము ఇలా స్పూన్ తోటి సైడ్స్లో ఇలా వాటర్ తోటి అద్దుకోవాలన్నమాట. ఒక గ్లాస్లో వాటర్ పక్కన పెట్టుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ పెట్టుకుంటూ ఇలా సైడ్స్లో వాటర్ పూసుకోవాలి. ఎందుకంటే వాటర్ పెట్టుకోవడం వల్ల మనకి పూరి అనేది చక్కగా స్టిక్ అయిపోతుంది. ఇలా సైడ్స్ అన్నిటిని ప్రెస్ చేసుకుంటే ప్రెస్ అయిపోతుంది అనమాట. సేమ్ మనం గర్జలు ఎలా పెట్టుకుంటామో చుట్టుకుంటామో అలాగే. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఇలా ఫోల్డ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా. మీకు ఇంకా వేరే మోడల్లో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తానండి. ఇలా మీకు ఎన్ని గర్జలు కావాలనుకుంటే అన్ని గర్జల్ని అన్నిటినీ పూరీలతోటి ఇలా స్టఫ్ చేసుకొని ముందుగా అన్నీ మెల్లిగా నిదానంగా చేసి పెట్టుకోవాలండి. ఇలా సైడ్స్లో ఇలా ఒత్తేసుకుంటే మొత్తం ఇలా లాక్ అయిపోతుంది అనమాట. మీరు కట్ చేశారనుకోండి ఒక్కొక్కసారి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలా సైడ్స్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవడమే కరెక్ట్ అనమాట. ఎందుకంటే పక్క నుంచి లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా నేను మిగతా పూరీస్లో కూడా అన్నిటిని స్టఫ్ చేసుకున్నాను. ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని వేడయ్యాక 1 by 1 మెల్లిగా వేసుకుంటూ, ఆయిల్ వేడైపోయింది కదండి, ఇలా 1 by 1 మెల్లిగా ఈ గర్జలన్నిటిని వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీకు ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్నీ వేయాలండి, ఎక్కువ వేసేయకూడదు.
ఓకేనా. ఎక్కువ వేసేస్తే దగ్గరికి అయిపోయి మళ్ళీ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే వాటికి ఫ్రై అవ్వడానికి చక్కగా ప్లేస్ ఇవ్వండి. ఇచ్చేసి చక్కగా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు 2 సైడ్స్ స్టవ్స్లో లో ఫ్లేమ్లోనే, అంటే మరీ లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఓకేనా. ఇలా ఈ విధంగా అన్నిటినీ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం వీటిని 1 బై 1 నిదానంగా ఆయిల్ అంతా చక్కగా డ్రై అయిపోయే వరకు పెట్టేసి తీసేసేయాలన్నమాట. సర్వింగ్ ప్లేట్లోకి 1 బై 1 నిదానంగా తీసేసుకోవాలి. ఓకేనా. చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. బాగుంటాయండి ఇవి. మేమైతే వీటిని క్రిస్మస్కి చేసుకుంటాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట ఇది. ఓకేనా. ఇది మా సిగ్నేచర్ డిష్. మేము ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి, న్యూ ఇయర్ చేసుకుంటాం. ఇలా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. చూసారు కదా. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో ఏంటో చెప్పండి. ఓకేనా. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా.